సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. హలో, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ప్రస్తుతం నేను తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం శ్రీకాళహస్తి పట్టణానికి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరందూరు గ్రామంలో ఉన్నాను. సరే, ఈ గ్రామానికి ఎందుకు వచ్చాను ఏంటనేది మీరు ముందుకు తెలుసుకుంటారు. ఒక్కసారి ఇంటిని చూడండి. ఈ ఇంటిని ఎంత అందంగా అంటే చాలా, అంటే 3 తరాలకు సాక్ష్యం ఈ ఇల్లు. ఇక్కడే ఈ ఇంటి నుండే 3 ఎమ్మెల్యేలను మంత్రిని అందించిన ఇల్లు ఇది. ఓకే, ఇది ఎవరిది అనేది చెప్తాను ఇప్పుడు మీకు. ఒకసారి ఇల్లు అంతా చూడండి. ఇక్కడంతా కూడా ఇదంతా దీన్ని ఇల్లు అంటారా లేకపోతే పూదోట అంటారా? ఒక గార్డెన్ లాగా చూడండి. చెట్టు చూసే చుట్టూ పచ్చదనం, పూల మొక్కలు ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. అసలుకి ఇంత చక్కటి వాతావరణం ఎక్కడైనా మనకు కనిపిస్తుంటుందా? కేవలం ఈ ఇంట్లో మాత్రమే అది కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో, ఈ ఇంట్లో ఇంత చక్కటి మంచి ఆక్సిజన్ కూడా చూడండి. పొద్దున్న లేసి ఇలా వాక్ చేస్తూ ఉంటే గిన మంచి ఆక్సిజన్ని తీసుకుంటూ ఇలా వాక్ చేస్తూ ఉంటే ఆయుష్ ఎందుకు పెరగదండి? మరి ఇంత చెప్తున్నావు, ఈ ఇల్లు ఎవరిది ఏంటి నాగరాజ్ అనుకుంటున్నారా? ఈ ఇల్లు ఎవరిది కాదండి, 3 ఎమ్మెల్యేలు. అదేనండోయ్, ఒకప్పటి ఎమ్మెల్యే బొజ్జల సుబ్బరామరెడ్డి గారు, ఆ తర్వాత ఆయన వారసుడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు. ఆయన 6 సార్లు పోటీ చేసి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేసిన ఆయన. 3వ తరం నాయకుడు బొజ్జల సుబ్బరామరెడ్డి మనవడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి వారసుడు అయిన బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు ప్రస్తుతము ఇదే ఇంట్లోనే ఉంటున్నాడు. ఆయనే 3వ తరం ఎమ్మెల్యే. అసలు ఇంటిని చూశారు, ఇంటి బయట వాతావరణం అంతా చూసాం. ఒక్కసారి లోపలికి వెళ్దాం మనము. లోపల వాతావరణం కూడా చూడండి, ఎంత చక్కగా నిర్మించారు అప్పట్లో. అసలు వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా ఒక్కసారి లోపలికి వెళ్దాం అండి. ఈ పిల్లర్స్ చూడండి, అప్పట్లోనే ఎంత అద్భుతంగా కట్టారు ఈ పిల్లర్స్. పైన అంతా కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇక్కడే ఉన్నారు, అడిగి తెలుసుకుంటాము ఇల్లు ఎప్పుడు నిర్మించారు ఏంటనేది కూడా. ఇలా వస్తేనే చూడండి, ఎదురుగా దేవదేవుడైన ఏడుకొండల స్వామి కొలువైన పూజ గది కూడా కనిపిస్తుంది మనక్కడ. దేవదేవుడైన ఏడుకొండల స్వామి, మన కలియుగ దైవం ఏడుకొండల స్వామి కొలువై ఉన్న పూజ గది కూడా కనిపిస్తుంది మనకు. ఇకపోతే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి వంశస్థులందరూ కూడా వీళ్ళంతా చూడండి, ఫోటోల్లో కూడా అంతా కూడా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి వంశస్థులు. ఇదంతా వాళ్ళ ఫ్యామిలీ ట్రీ ఉన్నట్టుగా ఉంది. ఇదంతా కూడా ఫ్యామిలీ ట్రీ అంతా కూడా మొత్తం కూడా. ఇకపోతే అప్పట్లో చూడండి ఎంత అద్భుతమైన కట్టడము. పైనంతా కూడా చాలా అద్భుతంగా ఉంది చూడండి. పైనంతా కూడా రూఫ్ చాలా అద్భుతంగా ఉంది రూఫ్. ఇప్పుడు మొత్తం పైప్ ఎలక్ట్రిషన్ అదంతా కూడా కన్సీల్డ్ కాదు కదా, అప్పట్లో కన్సీల్డ్ లేదు, అంత టెక్నాలజీ లేదు, పైప్లోనే చేసేవాళ్ళు ఇదంతా కూడా. ఇకపోతే వెయిటింగ్ మనం వస్తే విఐపీస్ కోసం ఎవరన్నా విజిటర్స్ వస్తే కూర్చోవడానికి ఇక్కడంతా కూడా హ్యాపీగా ఏర్పాటు చేసి ఉన్నారు. ఓకే, ఇక వస్తున్నాం. ఇప్పుడు నేను చెప్పాను కదా, మొదటి తరం రాజకీయ నాయకుడు బొజ్జల సుబ్బరామరెడ్డి గారు అయితే ఆయన కూడా ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు. ఆయనే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి తండ్రి గారు. ఇక 2వ తరం రాజకీయ నాయకుడు 5 సార్లు ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన నాయకుడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. ఎదురుగా వస్తేనే ఇదే హాలు. ఎంత బాగుందండి. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు ఆయన సోదరుడు, అంటే ఆయన తమ్ముడు బొజ్జల హరినాథ్ రెడ్డి. ఈయన ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి క్లాస్మేట్. ఈయన ఇక్కడ వీళ్ళ బంధం గురించి, ఆయన రాముడైతే ఈయన లక్ష్మణుడు లాంటి వాడు అనమాట. రాముడు తండ్రికి ఇచ్చిన మాట కోసము అడవికి వెళ్తే లక్ష్మణుడు కూడా అడవికి వెళ్ళాడు కదా అన్న వెంట. కానీ అడవికి వెళ్ళలేదు, సుదూర తీరాలకు అన్నతో పాటు వెళ్ళిపోయాడు. అదేలాగా అంటే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అంటే అన్న చనిపోయిన తర్వాత 11వ రోజు కర్మకాండ రోజు తమ్ముడు కూడా అన్నపై బాధతో అదే వేదనతో అదే రోజు అంటే 11వ రోజు కర్మకాండ రోజు ఈయన కూడా పరంపదించారు. అంటే
అన్న మీద ఎంత ప్రేమ చూడండి. ఇక వీళ్ళని రామలక్ష్ములు అన్నాక ఏమంటాం చెప్పండి. అన్న చనిపోయిన 11 రోజు కర్మకాండ రోజు అందరూ బాధలో ఉంటారనమాట. అయ్యో అంటే సీనియర్ నాయకుడు బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి, ఈ ప్రాంతంలో ఆయనకున్న పేరు గురించి అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి చాలా ఇష్టడు కూడా, ఆయన చాలా మంచి మిత్రుడు. ఎంతలా అంటే బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన పాడె కూడా మోశారు. స్వయాన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి ఆయన పాడె కూడా మోశారంటే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి పైన ఆయనకున్న ప్రేమ ఎలాంటిదో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. వచ్చి పాడె మోశారంటే అంత ప్రేమ అనమాట. భుజం ఇవ్వడం అనేది ఒక గొప్పతనం. ఓకే, అలాంటి నాయకుడు వచ్చి ఆయన కోసం పాడె మోశారంటే అంత. అలాంటి వ్యక్తి చనిపోయి అన్నప్పుడు అందరూ దుఃఖంలో ఉంటే దుఃఖసారం మునిగిపోయే కుటుంబము. సోదరుడు అరుణాథ్ రెడ్డి కూడా 11 రోజు కర్మకాండ రోజు ఆయన చనిపోవడం అనేది ఈ కుటుంబానికి తీరని లోటు అని చెప్పడంతో పాటు అన్నదమ్ముల మధ్య ఉన్న బాండింగ్ ఏ పాటిదో మనకు అర్థమవుతుంది. ఇకపోతే ఇంకా 3వ తరం ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ఈయనే నటువంటి లోకేష్ గారితో ఇప్పుడు ఆయన బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఇష్టడైతే 3వ తరం రాజకీయ నాయకుడైన బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు యువ నాయకుడు రాష్ట్ర మంత్రి లోకేష్ గారికి చాలా ఇష్టడు. చాలా ముద్దుగా సరదాగా ఒరే తరేరు పిలుచుకుంటే అంత సన్నిహితం ఉండి వాళ్ళిద్దరి మధ్య కూడా చూడండి ఆ క్లోజ్నెస్ చూడండి. ఇంకోటి ఇక్కడ చెప్పాలి, లోకేష్ గారు ఎప్పుడు కనిపించినా కూడా బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు మరి రెడీగా పెట్టుకుంటారు. కలంకారీ వస్త్రాలు అంటారు, షాల్వా కావచ్చు, ఇలాంటివి కూడా ఆయనను వాటితోనే సత్కరిస్తుంటారు. మరి ఆ కలంకారీకి వీళ్ళకున్న అనుబంధం ఏంటో నాకు తెలియదు. ఎందుకు ప్రమోట్ చేస్తున్నారా లేకపోతే వీళ్ళకి ఏంటి అనేది కూడా మనం నెక్స్ట్ ఇంటర్వ్యూలో తెలుసుకుంటాము. అంత అనుబంధం. ఇకపోతే ఇక్కడ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో డెవలప్మెంట్ డన్ ఇన్ 2014 to 2019 బై శ్రీ లేట్ గోపాలకృష్ణారెడ్డి గారు. గోపాలకృష్ణారెడ్డి గారు 2014లో ఆయన సాధించిన ప్రగతి ఇదంతా కూడా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఒక్కసారి మనం చూడొచ్చు. అదంతా కూడా ఇవన్నీ కూడా సాధించారనమాట. మొత్తం శ్రీకాళహస్తి చుట్టూ చూడొచ్చు కదా. మన రాష్ట్రంలో అత్యధిక ప్రభుత్వ భూములు ఉండేది శ్రీకాళహస్తి నియోజకవర్గంలో, తర్వాత శ్రీకాకుళంలో ఉన్నాయి. కానీ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో చాలా ప్రభుత్వ భూములు చాలా అత్యధికంగా ఉంటాయన్నమాట. ఇక్కడ రేణిగుంట, తొట్టంబేడు ఈ ప్రాంతాలంతా తీసుకుంటే చాలా విరివిగా ఉంటాయి. చాలా ఈజీగా కూడా ఇక్కడికి వచ్చే ఔత్సాహికులైన పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ భూములు ఇవ్వడానికి సింగిల్ విండోలో కూడా అప్పట్లో ఇచ్చిన రోజులు ఉన్నాయన్నమాట. ఈ రోజుల్లో చాలా ప్రాంతాల్లో కొంతమంది ఎమ్మెల్యేలు ఒక ఫ్యాక్టరీ ఇవ్వాలని, ఒక పరిశ్రమ కోసం వస్తే భూములు ఇవ్వడానికి చాలా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితులు చూస్తున్నాం కదా మనము. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి హయాంలో మాత్రం ఒక సింగిల్ విండోలోనే ఎవరు వచ్చినా కూడా ఇలా ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా భూములు కేటాయింపులు చేసేవారు. అందుకే అన్ని పరిశ్రమలు ఇక్కడికి వచ్చాయి. ఇకపోతే మనం ఇప్పుడు వెళ్తున్నాం లోపలికి. ఒకసారి మనం ఈ డోర్ చూడాలి, ఫుల్ టేక్ ఎంత భద్రంగా ఉందో చూడండి. అసలుకి ఈ వాకిలి చూస్తే ఎమ్మెల్యే గారు వచ్చారండి. నమస్తే. నమస్తే అన్న. నమస్తే. 3వ తరం రాజకీయ నాయకుడైన బొజ్జల సుబ్బిరామరెడ్డి గారి మనవుడు. థ్యాంక్ యూ అన్న. అందరూ ఈ ప్రాంత వాసులంతా కూడా అత్యంతంగా ఇష్టపడే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి రాజకీయ వారసుడు, 3వ తరం నాయకుడు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారని చెప్పాను కదా. 3 తరాలకు సాక్ష్యం ఇది. ఇక్కడ నుంచే 3 ఎమ్మెల్యేలను మంత్రిని అందించిన ఇల్లు ఇదని చెప్పాను కదా. ఇంత అదృష్టమైన ఇల్లు ఇది, ఇంత మంచి వాస్తున్నట్టుంది ఇంటికి. అందుకే ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా ఎమ్మెల్యేలు అయిపోతున్నారు, మంత్రి అయిపోతున్నారు. మరి అన్నకు అమాత్యుల యోగం ఎప్పుడుంది అది కూడా చూడాలి. మరి అన్న ఇప్పుడే నేను చెప్పాను, నాకు అర్థం కాలేదు ఏంటన్నా ఇది ఈ కలంకారీ వస్త్రం ఇది. నాకు ఇప్పుడు అన్న మీరు లోకేష్ గారిని ఎప్పుడు కలిసినా, అప్పుడప్పుడు చంద్రబాబు గారిని కలిసినా కూడా ఈ కలంకారీ వస్త్రాన్ని ఎప్పుడు కప్పుతుంటారన్నా? ఏంటంటే కలంకారీ అని స్పెషాలిటీ. ఇక్కడ ఏంటంటే నేచురల్ కలర్స్ తో చేస్తారు. ఒకటి ఇది తయారు చేయాలంటే 15-20 రోజులు పడుతుంది. ఓకే, హ్యాండ్ తో చేస్తారు, హ్యాండ్ క్రాఫ్టెడ్. వాళ్ళే సొంతంగా వెజిటేబుల్ కలర్స్ ఉంటుంది. అంటే కూరగాయలతోనే చేసి దాని కలర్స్ తీసి దాంతో పెట్టి స్మెల్ కూడా ఒకలా ఉంది. పాలల్లో నాంచి చేస్తారు. పాలల్లో నాంచి డ్రై అయిన తర్వాత దానిపైన చేస్తారు. చాలా అద్భుతంగా. నేను చాలా సార్లు చూశాను. ఏంటన్నా రెడీగా పెట్టుకుంటారు ఈ కలంకారీ ఏంటి అయినా ప్రమోషన్ చేస్తున్నారు. కరెక్ట్. అంటే కలంకారీకి కాళహస్తికి చాలా అనుబంధము ఉందన్నమాట. కలంకారీ ఉండేది పుట్టిన ఇల్లు అనమాట. కలంకారీ ఉండేది కాళహస్తి. చేనేత కార్మికులు ఎక్కువగా ఇక్కడే ఉన్నారు. కలంకారీ ఆర్టిస్ట్ ఇక్కడే ఉన్నారు ఎక్కువ. మనకు మదనపల్లి పక్కన అంగళ్ళలో కూడా కలంకారీ కలంకారీ వేరే
కలంకారీ అనే కళ పుట్టిందే కాళహస్తి. ఓకే ఓకే. సో నేనేం ఆ కళని కాపాడుతున్నారు మీరు. ఆ కళని కాపాడుతున్నాం, ప్రమోట్ చేస్తున్నాం. ఓకే. All India wide. సూపర్ అన్న. అన్న వీళ్ళంతా కూడా మీ ఫ్యామిలీ ట్రీ అన్న ఇదంతా? అవునన్న, మా తాత ఒక్కసారి వాళ్ళ ఈవిడన్నా ఈవిడ వచ్చేసి మా నాన్న వాళ్ళ సిస్టరు, నాన్న వాళ్ళ సిస్టర్, నాన్న వాళ్ళ మదరు, మీ నాన్నమ్మ, మా నానమ్మ, మా జేజ్ తాత అంటే అంటే సుబ్బరామరెడ్డి గారు నాన్నగారు, వాళ్ళ అమ్మగారు. ఈ వచ్చి ఇంకో తాత వచ్చేసి తాత వాళ్ళ బ్రదరు, ఓకే, వాళ్ళ వైఫ్. ఇది వచ్చేసి మా మామగారు. ఓకే, మాదంతా ఉమ్మడి కుటుంబం అన్న. ఓకే, అందరం కూడా ఇక్కడే కలిసి ఇక్కడే ఉండి ఒకటే ఇంట్లో పుట్టిన నాన్నగారు, నాన్న చిన్నాన్న హరినాథ్ రెడ్డి గారు. హరినాథ్ రెడ్డి. ఓకే అన్న, ఇంటి ఇలవేల్పు ఏడుకొండల స్వామి అన్న? మాకంతా స్వామి గారు వెంకటేశ్వర స్వామి, శ్రీకాళహస్తిలో ముక్కంటేశ్వరుడి సమీపంలో ఈశ్వరుడు కలియుగ స్వామి. మాకు ఎక్కువగా అంటే మాకు ఇక్కడ అంతా ఏరియాలో ఎదురుగా ఇక్కడ చూసినా ఏడుకొండ మాకు ఏదంటే అన్న ఎప్పుడు కానీ పాతకాలంలో ఇది ఆల్మోస్ట్ 168 years ఓల్డ్ హౌస్. తూర్పు వాకులే పెట్టుకొని సూర్యకిరణాలు తూర్పుకి చూడండి, ఖచ్చితంగా వాస్తుకి ఎంత బాగా పెట్టారంట. సూర్యకిరణాలు అలా ఇంట్లోకి పడినప్పుడు ఆలయము అది వాస్తు కూడా నాకు తెలిసి సిస్టర్ 85 years ఓల్డ్, అందుకే పూజలు చేస్తున్నారు. ఒక్కసారి రావచ్చు ఇంట్లోకి. ప్లీజ్ ప్లీజ్. ఇదంతా టేకే కదనా? పాతది కదా, ఇంకా స్ట్రాంగ్ కదా ఇవన్నీ పాతవి. ఇది రెడ్ శాండిల్ అంటారు చూడండి, పాత రెడ్ శాండిల్. ఓకే, అది పాతది. ఆ టైప్ లో అప్పట్లో దగ్గర 168 years ఓల్డ్ బ్యాక్ మా అవ్వ చెప్పేది. మా తర్వాత ఇది 168 169 years ఓల్డ్. ఇది 160 సంవత్సరాల క్రితం ఇల్లు అంటే ఇది. అసలు 168 168 సంవత్సరాల చరిత్ర ఉన్న ఇల్లు ఇది. అంటే చూడండి దీనికి ఎంత చరిత్ర ఉందో. ఇప్పుడు కూడా నీళ్ళు కారుతుంటే అన్ని నీట్ గా చేసుకుంటూ ఉంటాం దీన్ని. అంటే లాట్ ఆఫ్ మెమరీస్. తెల్లదొరల కన్ను పడలేదేమో ఇంటి మీద అప్పట్లో. చాలా చక్కగా ఉంది కదా ఇల్లు ఇది. అప్పుడు మా నాయన చెప్పేటోడు, ఈ రోజు రెడ్ శాండ్ అంటారు కదా పుష్ప సినిమాలో వచ్చి. అప్పుడు మా అవ్వాళ్ళు కోడికూర చేసేవాళ్ళంట. పొయ్యిలో కర్రలు పెట్టుకొని, అంటే ఎక్కువసేపు కాలుతుంది అని చెప్పి కోడికూరలు చేసేవాళ్ళంట. ఇప్పుడు అది పెద్ద అట్లా చెప్తా ఉంటారు పాత ఇంట్లో. పూజ గది కూడా తూర్పు వాకిలికి ఎంత బాగా పెట్టారు చూడండి. ఎప్పుడు మన ఇళ్ళలో ఏం చేస్తుంటే ఎక్కువ భాగము తూర్పు వాకిలి ఉన్నప్పుడు పడమర వైపు ఎక్కువ భాగము పూజ గది, పడమర ముఖం చేస్తూ పూజ గది పెడుతుంటారు. యాక్చువల్గా వాస్తు ప్రకారం తీసుకుంటే ఎప్పుడు కూడా దేవుడు అంటే పూజ గది తూర్పును చూస్తుండాలన్నమాట. ఎప్పుడు కూడా తూర్పును చూస్తుండడమే వాస్తు ప్రకారం కూడా మంచిది. కానీ చాలామందికి అది ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి తూర్పును పెట్టుకోవడానికి తూర్పును బెడ్రూమ్స్ అంటే నైరుతి మూలలో వాయువు మూలలు అంతా కూడా బెడ్రూమ్స్ అవి వచ్చేస్తుంటాయి కాబట్టి అది వెసలుబాటు ఉండదు. కాబట్టి పడమర ముఖంగానే పూజ గదులు ఎక్కువగా పెట్టుకుంటారు తూర్పు వాకిలి ఇళ్లలో. కానీ ఇక్కడ చూడండి డైరెక్ట్గా తూర్పు కప్పట్లో ఎంత చక్కగా పూజ గదులు ఉంచారు. నాకున్న వాస్తు పరిజ్ఞానం కొంత వాస్తు పరిజ్ఞానం చెప్తున్నాను. రోజు పొద్దున దిగిన వెంటనే స్వామివారికి దండం పెట్టుకుని అంతా బాగా జరగాలి, అందరు వచ్చిన వాళ్ళు పనులు బాగా కావాలని రోజు చిన్నతనం సిటీస్ లో చదువుకున్నారు, లండన్ లో ఎంఎస్ వచ్చారు, మీరు యుఎస్ లో ఎంబీఏ వచ్చారు. కానీ ఏంటంటే నాకున్న మా పెంచిన కల్చర్ కానీ మా నాన్నగారు ఇచ్చిన మా అమ్మగారు చేసింది కానీ రోజు ఇంట్లో కూడా మాకు హైదరాబాద్ ఇంట్లో కూడా పెద్ద పూజ గది ఉంటుంది. ఎప్పుడు ఆయన ఏ పండుగ ఉన్నా సరే అందరం కలిసాలా, ఆడ కూర్చోవాలా, పూజలు చేయాలా, నాయనతో పాటు అమ్మతో పాటు అందరితో కూర్చొని చేసి. ఎమ్మెల్యే సుబ్బరామరెడ్డి గారి మనవడు, మళ్ళా ఎమ్మెల్యే మంత్రి బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి గారి కుమారుడు లావిష్ గా పెరిగారు. మీకు దేవుడు భక్తి ఉందంటే నేను నమ్ముతాను. లావిష్ గా ఉన్నా సరే మా నాన్నగారు తాతగారు పద్ధతులు నేర్పించారు. ఓకే ఓకే. దో వి వర్ బోర్న్ ఇన్ హైదరాబాద్ అండ్ యుఎస్ చదువుకున్న అంత చేసిన కల్చర్ అనేది ఎప్పుడు కూడా దాన్ని లేదు. మా అవ్వ కూడా విశాలక్షోభ, మా తాత గంగ సుబ్రహ్మణ్య గారు ఎప్పుడు వచ్చినా సరే ఆ విలేజ్ కల్చర్ని వచ్చారు కాబట్టి ఎట్టుండాలా, మంచి చెడ్డలు ఇవన్నీ కూడా ఎప్పుడు మాకు గ్రామీణ వాతావరణం చాలా బాగా నచ్చింది. పూల మొక్కలు అసలు మేము ఉండేది ఇక్కడే, ఇదే ఇంట్లో వెనకాల వాడు ఇల్లు కట్టుకుంటా ఉన్నాను. తర్వాత ఇంటికి మరీ ఓల్డ్ అయిపోయిందని. సో మా జాయింట్ ఫ్యామిలీ, మా అత్తలు మామూలు అంత పెద్దవాళ్ళే కనిపిస్తున్నారు. యంగ్ జనరేషన్ ఎవరు కనిపించలేదు, అంత పెద్దవాళ్ళే కనిపిస్తున్నారు. తమ్ముడు వాడు ఈ స్టేజ్ ఇన్ హైదరాబాద్ అనమాట. అప్పుడు వస్తుంటారు, అక్కడ పిల్లలు చదివించుకుంటున్నాడు అక్కడ ఉండి.
వాడి బిజినెస్ అని ఇక్కడే కళాశ్రీ హైదరాబాద్. మీ పిల్లలు హైదరాబాద్ చదువుతారు? మా పిల్లలు చెన్నై అన్న. చెన్నై. మాకు ఈ రాజకీయం దెబ్బతోని హైదరాబాద్ లో పెట్టిన కష్టమైపోతుందని చెప్పి చెన్నైలో మా అత్తోళ్ళు ఉంటారు. అక్కడే ఆల్మోస్ట్ 3.5-4 years నుంచి అక్కడ షిఫ్ట్ చేసి ఫ్లోరింగ్ మళ్ళీ మార్చారు. మొజాక్ అదేదో ఉండింది, మళ్ళీ తీసి ఇంకా కల్చర్ అంతా 160 సంవత్సరాలు ఇల్లు అంటే అది పాత ఫ్లోరింగ్. అది ఏరియాలో ఇదంతా హాల్ కదన్నా? ఇదంతా హాల్ అన్న. అంతా కూడా మేము పాతతరం మనుషులు, పాతతరం అర్థమవుతుందన్న. ఇక్కడ వాళ్ళ ఇల్లు ఒక బెడ్రూమ్, ఇది ఒక బెడ్రూమ్. వెనకాల కొత్తగా మా పెళ్ళైనప్పుడు 16 years బ్యాక్ అటాచ్డ్ కట్టాం, సరిపోవట్లేదు అందరికి. తూర్పు అమ్మా బాగా పొద్దుపోతుందమ్మా మీకు ఇక్కడ? బాగా టైం పాస్ అవుతుందమ్మా? అమ్మా మెడ్రాస్ లో ఉంటారు పెద్దమ్మోళ్ళు. మీకు మీకు ఇంటికి వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంటదమ్మా? చిన్నప్పుడు నుంచి ఇక్కడే పుట్టినాం. పుట్టి పెరిగి ఓకే, ఆనందంగా ఉంటుంది ఇంట్లో మీకు? ఆనందంగా వస్తుంది. చూడండి మా నాన్న వాళ్ళ సిస్టర్. మీ వయసు ఎంతమ్మా? 83. చూడండి ఎలా ఉన్నారు అసలుకి. ఏం తీసుకునేవారమ్మా మీరు? 83లో కూడా చాలా యాక్టివ్ ఉన్నారు అసలు. నాకు అంత బాడీలో ఏ పార్ట్ లేదు, హార్ట్ ఆపరేషన్ అయింది. అయినా హ్యాపీగా ఉన్నారమ్మా? ఇది మళ్ళీ యూట్రస్ తీసేసినారు. కిడ్నీ డోనర్ ని మా చెల్లికి. అంతకన్నా ఏం కావాలమ్మా? ఇంత మంచి మనస్తోని కిడ్నీ డోనర్ అంటే ఎవరు సరిపో. ఒక ఆర్గాన్ గురించి, ఆర్గాన్ విలువ గురించి చాలా మంది తెలుసు కదా. ఆర్గాన్ ఎంత గాల్ బ్లాడర్ తీసేసినారు. ఒక ఆర్గాన్ ని డొనేట్ చేశారు చెల్లి కోసం అంటే. వదిన ఆడపడుచులు, వదిన ఆడపడుచులు అంటే తెలుసు కదా. 3 తరాలు ముంగిసలు అనమాట. పాము ముంగిసలు జుట్లు పట్టుకోవడం. 3 తరాల నుంచి ఎమ్మెల్యేలుగా ఉండారయ్యా ఇంట్లో. మా నాయన, మా తమ్ముడు, మా అల్లుడు, ముగ్గురు. గొప్పగా చెప్తున్నారు. మేనత్త ఎమ్మెల్యే వెంకటరెడ్డి గారు మేనత్త 3 తరాల నుంచి ఎమ్మెల్యేగా ఉంటారు ఇంట్లో. అంత గొప్ప ఎంత ఆనందం చూడాలి. ఆర్గాన్ డొనేట్ చేసిన, బాడీలో కొన్ని రిపేర్లు జరిగినా ఎంత ఆనందంగా ఉన్నారంటే. ఇంటి వాతావరణం అలాంటిది, ఇంటి వాస్తు కూడా అలాంటిది. చిన్న సిస్టర్ కి కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చింది. అప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ అనమాట. అప్పుడు అత్తమ్మ ఇచ్చారు. చాలా మంచి మనసు తల్లి. నన్ను బ్లెస్ చేయండి తల్లి, బ్లెస్ చేయండి తల్లి. పెద్దవాళ్ళు బ్లెస్ చేయాలి. ఓకేనా? మా ఇంటికి అవే ఎంత నాన్నగారు పోయినప్పుడు అంతే. అంటే అదమ్మా నాకు అర్థం కాలేదు. నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పలేదమ్మా. మీరు ఫుడ్ ఏం తీసుకుంటే వాళ్ళు? మీరు చాలా యాక్టివ్గా ఉన్నారమ్మా. తక్కువ మితంగా అమ్మా. మీరు అలాగే ఉండాలి, చాలా 10 కాలాల పాటు అలాగే ఉండాలి తల్లి. ఆ ముక్కంటి ఈశ్వరుడి దయ వల్ల, ఏడుకొండల స్వామి దయ వల్ల ఇంకా బాగుండాలి తల్లి. ఎందుకంటే మీ ఆడపడుచు ఎంత గొప్ప చెప్తున్నారు. మీ ఇద్దరు అక్క చెల్లెల్లాగా ఉంటారు. వదిన ఆడపడుచు అంటే చూస్తారు. ఇప్పుడు సీరియల్ చూస్తే మళ్ళీ అర్థమవుతుంది మనకు. అదే 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 ఈ కాలంలో మీరు సీరియల్ చూసి, గొడవలు చూసి మా ఇంట్లో అట్లా ఉండవు. ఎంత చక్కగా ఉన్నారు. రైట్ అమ్మా, అంతే కదమ్మా. ఇక్కడ కాదు, ఇంట్లో వచ్చే ఈయనే యంగ్స్టర్ అన్న యువకుడు, ఈయనే కనిపిస్తున్నాడు నాకు. అందరూ ముసలి వారే కనిపిస్తున్నారు ఇంట్లో అంతా. మా వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు, తర్వాత వచ్చిపోతుంటారు. ఇక్కడ అంతా టోటల్ గా తక్కువే. డైనింగ్ టేబుల్ చూడండి. వెళ్తుంటే అసలు ఏదో గుహల్లో వెళ్తున్నప్పుడు మనకు సొరంగాలు కనిపిస్తుంటాయి కదా. చూడండి, మళ్ళీ సొరంగం లాగా మళ్ళీ ఇంట్లోకి వస్తే ఇక్కడ ఒక బెడ్రూమ్ చూడండి. ఇది అమ్మ నాయన అప్పుడు ఉండేటోళ్ళు. ఓకే ఓకే, ఇది మాస్టర్ బెడ్రూమ్ అనుకోవచ్చు ఆ రోజులో మనము. ఇది బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు, మాజీ మంత్రి, శ్రీకాళహస్తి ప్రజలు అత్యంతగా ఇష్టపడి. ఎందుకంటే 6 సార్లు ఆయన ఎమ్మెల్యేగా పోటీసి 5 సార్లు ఆయన గెలిపించి అసెంబ్లీకి పంపించారంటే ఆయన మీద ఈ ప్రాంత ప్రజలు ఎంత ప్రేమను, ఎంత మక్కువను పెంచుకున్నారో మనకు అర్థమవుతుంది. ఆయన ఈ ప్రాంత ప్రజలకు ఎంత ఇష్టడు అనేది అంతకు అర్థమవుతుంది కదా. అసలుకి 5 సార్లు ఎమ్మెల్యేగా, 6 సార్లలో అటు ఒక్కసారే ఓడిపోయారు ఆయన. అది కూడా చిన్న ఈక్వేషన్స్లో ఓడిపోయారు. 5 సార్లు గెలిచాడంటే ఆయన బెడ్రూమ్, ఆయన మాస్టర్ బెడ్రూమ్ ఇది. అప్పట్లో చక్కగా ఉంది చూడండి. ఇదే వుడ్ వర్క్ మొత్తం ఉందంటే, వార్డ్రోబ్స్ అన్నీ ఉన్నాయి, చాలా చక్కగా ఉంది. ఇది బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు ఇక్కడే ఉండేవారు. ఆయన చివరి దశ వరకు కూడా ఇదే ఇంట్లోనే ఉండేవారు. ఆయన మరణానంతరం అన్ని విషయాలు తెలుసు మనకు. ఇది డైనింగ్ ఏరియా అన్న. ఓకే, మళ్ళా
చూడు ఇంకొక స్వరంగం బయటపడుతుంది మనకి అక్కడ. అటు వస్తే మళ్ళీ ఇంకో బెడ్రూమ్ ఉంది అక్కడ. ఇటు వెనకాల మా వైఫ్ అన్న. అమ్మ నమస్తే. అమ్మా మీ ఊరమ్మా? యాక్చువల్లీ బార్న్ అండ్ బ్రాట్ అప్ చెన్నై అండి. చెన్నై. కానీ మా పేరెంట్స్ ఆరిజిన్ నెల్లూరు. తెలుగు బాగా మాట్లాడుతున్నారు. నేను తెలుగు బాగా మా ఇంట్లో ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి చెన్నై అంటున్నారు. చెన్నై అయినా కానీ ఇంట్లో మా అమ్మ తెలుగే మాట్లాడిపించేది. యాస కనిపించలేదు, తమిళ యాస. అస్సలు లేదు. ఎందుకంటే మా మేనత్త వాళ్ళందరూ కూడా చెన్నైలో ఉండేవాళ్ళు, ఆవడిలో ఉండేవాళ్ళు. వాళ్ళు మాట్లాడేటప్పుడు యాస కనిపిస్తుంది. మీకు లేదు అది? లేదు, మా అమ్మకి ప్రాపర్గా నెల్లూరు కదా, సో ఖచ్చితంగా తెలుగే మాట్లాడాలి ఇంట్లో అని చెప్పి ఫుల్ తెలుగే మాట్లాడిపించేది. సిటీలో పుట్టారు, సిటీలో పెరిగారు కదా, ఈ పల్లెటూరు, ఈ ఇల్లు పాతది, ఏం మీకు ఫీలింగ్ లేదా? ఏం లేదండి, ఇక్కడ ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ప్రశాంతంగా కూడా ఉంటుంది. అక్కడికంటే ఇక్కడే బాగుంటుంది. అక్కడికంటే ఇక్కడే బాగుంటుందా? చూడండి, అంటే ఇల్లు వాసన లాంటిదండి. ఎవరు వచ్చినా ఆనందంగా ఉండడం తప్పితే బాధపడేది ఏముండదు, అంతటి వాస్తుంది. చూడండి, అప్పట్లోనే ఆగ్నేయ వైపు కిచెన్ కూడా పెట్టేశారు. ఇక్కడ కిచెన్ కూడా పెట్టేశారు. రోజుకి ఎంత కాదన్నా 100 మందికి. మా చిన్నమ్మ. అమ్మా నమస్కారం అమ్మా. ఇల్లు ఎంత మంది వండుతూనే ఉన్నారు. చిన్నప్పటి నుంచి ఇదే ఇక్కడే పుట్టినాను. ఇక్కడ ఏముందమ్మా ఇంట్లో అసలు ఇంతమంది ఎమ్మెల్యేలు అవుతుంది. మూడో తరము మీ కొడుకు ఎమ్మెల్యే అయిపోయాడు ఇప్పుడు. మీ బావగారు ఎమ్మెల్యే, మంత్రి, మీ నాన్నగారు అనుకున్నా, మీ మామగారు సుబ్బరామరెడ్డి గారు, మీ తాతగారు సుబ్బరామరెడ్డి గారు, ఆయన ఎమ్మెల్యే. ఇంత ఏముందమ్మా ఇంట్లో అసలు? ఏముందంటే ఏం చెప్పు, మాకు చిన్నప్పటి నుంచి ఇదే అలవాటు, అందరం ఒకటిగానే ఉంటాం. మామూలుగా ప్రజాప్రతినిధులలో ఎక్కువ భాగము వాళ్ళ లేడీస్ వంటలు చేయరమ్మా, పనులు చేస్తుంటారు అన్నమాట. కానీ మీరు దగ్గర నుండి మంచి సాంబార్ చేస్తున్నారు అసలు. సుధీర్కి ఇష్టము నేను చేస్తే. చూడండి, అంటే ఇంత పెద్ద కుటుంబం అయినా కూడా కొడుకు అంటే అక్క కొడుకే కదా, కొడుక్కి తను పెట్టే సాంబార్ అంటే ఇష్టం అండి. అంత ఇష్టంగా ఆ ప్రేమనంతా కూడా సాంబార్లో పోసి వండేస్తున్నారా, అంత రుచిగా ఉంటుంది అనమాట ఆ కొడుకు కోసం. నేను చూడ గొప్ప తరం అది. మామూలు చూస్తుంటాం మనం చాలా మంది ఇళ్లలో కూడా, బయటే ఉంటారు వాళ్ళు, పన్ను వాళ్ళు వంట చేస్తుంటారు కదా. కానీ 100 మంది తింటారన్నా. చూడండి ఎంత చక్కగా మేడమే రోజుకి 100 మంది పైన తింటారు. 100 మంది పైన రోజు తింటారంట. ఇప్పుడు కూడా కిచెన్ చూడండి ఎంత చక్కగా. అప్పట్లోనే ఎవరన్నా ఇంటికి వస్తే భోజనం చేయకుండా పంపించాం మేము. భోజనం పెట్టాలి. ఇంటికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా భోజనం చేయాల్సిందే. ఇది ఆల్రెడీ వచ్చాము ఇక్కడికి. ఇంకా పైన ఉంది, పైనకి వెళ్ళి చూద్దాం ఒకసారి. మనము పైన కూడా ఉంది, పైన వెళ్ళి ఒక్కసారి చూద్దాం, ఓకేనా? డూప్లెక్స్ హౌస్ల గురించి మనం వింటుంటాం కదా, ఇప్పుడు అందరూ ఇష్టంగా డూప్లెక్స్ హౌస్ కొంటారు. అప్పట్లోనే 160 సంవత్సరాల క్రితమే డూప్లెక్స్ హౌస్ అనమాట ఇది. మొత్తం చూడండి, ఇప్పుడు కాదు డూప్లెక్స్ హౌస్, అప్పట్లోనే డూప్లెక్స్ హౌస్ ఇది. పైన కూడా ఎంత బాగా కట్టారు చూడండి. అంటే ఇదంతే మళ్ళా అది మోడల్ చేసి ఉండొచ్చు, ఇదంతా స్టీల్ అంతా కూడా. కానీ డూప్లెక్స్ హౌస్ అయితే అప్పుడే నిర్మించేశారు. నేనేందంటే ఫ్యాన్ చూడండి, పురాతన ఫ్యాన్ ఇది. నేనేందంటే అన్న నాకు వచ్చేటప్పుడు ఈ షాళ్ళు అవి అలో చేయను. దండలు బ్యాన్, షాళ్ళు బ్యాన్. ఎవరిని ఇస్తే మాకు పుస్తకాలు తెచ్చేయాలి. ఓ సూపర్ నా పుస్తకాలు తెచ్చిస్తే ఇది స్కూళ్ళకి, హాస్టల్కి, వాళ్ళకి చాలా మంచి కల్చర్. దీన్ని ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి నేర్చుకోవాలి, అలవర్చుకోవాలి. ఏమొస్తుందండి, షాల్వా కప్పి బొకేలు ఇస్తే ఏమవుతుంది, షాల్వా పక్కన పడేస్తారు, బొకే డస్ట్బిన్లో వేసేస్తారు. ఏమీ కాదు దానివల్ల. ఆ బొకే 400, 500, 1000. ఇక పెద్ద పెద్ద నాయకులు చూస్తుంటాం కదా, అవి వేలల్లో ఉంటాయి ఆ బొకేలు. ఏమవుతుంది, ఆ బొకేలు డబ్బులు పెట్టేవాళ్ళు, ఆ శాలాలు పెట్టేవాళ్ళు ఇలాంటి పుస్తకాలు, నోట్ పుస్తకాలు, నోట్బుక్స్, వేరేటివి ఏమైనా తెచ్చిస్తే విద్యార్థులకు పనికొస్తాయి. లేదా వారి కోసం ఆ బొకేలు ఇచ్చే బదులు వారి పేరు మీద 10 మంది పేదలకు దానం చేసినా కూడా పనికొస్తుంది. ముఖ్యంగా విద్యార్థులకు ఇలాంటి పుస్తకాలు అందించడం వల్ల ఎంతో మేలు చేసిన వారు అవుతాం. ఏమవుతుంది, ఆ డస్ట్బిన్లో పాలయ్యే బొకేలు, ఆ శాలువాలు ఇస్తే ఏమవుతుంది, ఇప్పుడు వచ్చాయి శాలువాలు కూడా, అవి కూడా ఇంత ఉల్లన్ శాలువాలు కాదు, ఇప్పుడు మామూలుగా అవేవో సిల్క్ వచ్చేస్తున్నాయి కదా, అవి కప్పేస్తున్నారు. సెకండ్స్లో ఇలా కప్పడం, ఇలా తీసి పక్కన పడేయడం సరిపోతుంది అనమాట. అవి వాటికి స్వస్తి పలికి అలాంటి కల్చర్ని తీసుకొచ్చారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు. మంచి కల్చర్, ఇదందరూ కూడా అలవర్చుకుంటే మంచిది. ఇది కూడా ఇల్లు పాతలు ఇక్కడ వరకే అన్న, ఇక్కడి నుంచి ఎక్స్టెండ్ చేసాం. అంటే ఇక మా ఫ్యామిలీ ఎక్కువైపోయి ఇక పెళ్ళిళ్ళు పెద్దవాళ్ళు అయిపోయాం కదా, సో ఈ రూమ్స్ మళ్ళీ ఎక్స్టెండ్ చేసి కట్టాం. మాల్ ఇల్లు ఇక్కడ వరకే, పాత ఇల్లు ఇక్కడ వరకు, ఈ పైన స్లాబ్ లేదు. చూసారా, ఇది బయట కన్వెన్షన్ సెంటర్ లాగా ఉంది కదా మనకు. ఒకసారి మీరు చూడండి, ఇది ఒక స్టేజ్ అనుకోవచ్చు మనము.
ఇది ఒక స్టేజ్ అనుకుంటే ఇదంతా హాల్ ఒక చిన్న కన్వెన్షన్, ఇంట్లోనే ఒక కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేసి చూడు. పైన కొత్తగా పిఓపి చేయిస్తున్నారు, మొత్తం కూడా ఫాల్ సీలింగ్ అంతా కూడా. ఫాల్ సీలింగ్ చేసినదన్న, వర్షాలు నీళ్ళు పడి పడిపోయింది ఫాల్ సీలింగ్, దాన్ని తీసి పెట్టాము. వర్షానికి కారి ఫాల్ సీలింగ్ పడిపోయిన తర్వాత దాన్ని రెడీ చేస్తారు. ట్విస్ట్ ఉన్నాయి చూడండి, చాలా చక్కగా ఉంది ఇదంతా కూడా. డూప్లెక్స్ హౌస్ ఇది. ఇది ఒక పెద్దనాన్న వాళ్ళ రూము. మా దగ్గర ఏంటంటే మా చెన్నైలో పెద్దనాన్న పెద్దమ్మ కింద కలిచారు కదా, వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉండేటట్టు. బాల్కనీ పైనుంచి కూడా బయట బాల్కనీ, డోర్స్ కూడా చిన్న చిన్నగా ఉంటాయి, తల తగులుతాయి. పాతకాలంలో మంచి వెంటిలేషన్ డోర్ ఇలా తెలుసుకొని ఇక్కడ ఈవినింగ్ టైమ్స్ చైర్స్ వేసుకొని చిన్నగా కబుర్లు మంచి పల్లెటూరు వాతావరణం, మంచి వాతావరణం, మంచి గాలి, చుట్టూ చెట్లు కదా, పచ్చదనం ఇదంతా ఉంది. ఇవన్నీ కూర్చొని స్నాక్స్ పెట్టుకొని టీ కాఫీ తాగుతుంటే మన వాళ్ళు అయితే ఇప్పట్లో కొంతమంది అది వేరేలే, కానీ అప్పట్లో ఏంటంటే మా ఊర్లో మందు బ్యాన్, ఎక్కడ కూడా ఎవరు మందు తాగకూడదు. మందు ఈ ఊర్లో కళ్ళు కానీ సారా కానీ ఎక్కడ కానీ ఒక బాటలు అమ్మారు. ఇది ఎక్కడైనా కూడా మా తాత టైం నుంచి ఊర్లో ఎవరు బ్యాన్, తాగకూడదు. ఇంకా మా ఇంట్లో బయట ఏమన్నా అట్లాడు నో ప్రాబ్లం, బట్ ఊర్లో మాత్రం సారా బాటిల్ రాకూడదు. ఎవడు ఈ రోజు కూడా ఎవడు కూడా అసలుకైతే ఆల్ బ్యాన్. అసలు పొరపాటున కూడా కళ్ళు మేము అసలు అంత సీన్ లేదు. తెలియదు ఈ రోజు కూడా బామ్మ కర్ర దొరుకుతుంది, కర్ర మెత్తన చూడండి ఎంత బాగుంది ఇదంతా కూడా. ఎమ్మెల్యే అని చూడదు వాయిస్. నా కాదు, అత్తలకి పెద్దమ్మలకి నానమ్మలకి ఎమ్మెల్యేలే ఎట్లా కట్టారండి చూడండి. మళ్ళా హాల్ ఇదంతా పాతది అన్న, దీని వరకు ఎక్స్టెండ్ చేసాము తర్వాత. బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి కుటుంబం, వాళ్ళ సతీమణి, పెద్ద కుమార్తె, చిన్న కుమార్తె బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు. అమ్మగారు అండి? మా అమ్మగారు ఇద్దరు పిల్లలు. ఓకే, సిట్ అవుట్ అనుకుంటే. ఇది కూడా ఒక మాస్టర్ బెడ్రూమ్, ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్. చాలా బాగుంది చూడండి, ఇంత ప్లాన్డ్గా. ఇది మొత్తం ఎంత ఉంటుందండి ఎక్స్టెన్షన్ ఇదంతా? ఎంత ఎస్ఎఫ్టీ అంటారా? ఎస్ఎఫ్టీ మొత్తం కలిపి ఒక 8,000-9,000 ఎస్ఎఫ్టీ ఉంటుంది. ఓకే, 8,000 నుంచి 9,000 ఎస్ఎఫ్టీ స్క్వేర్ ఫీట్స్ ఉంటుంది. ఇందులో ఎంత చక్కగా చూడండి, ఎక్కడ స్థలం లేకుండా అంతా కూడా విశాలంగా వాస్తు ప్రకారమే కట్టారనమాట. అప్పట్లో వాస్తు ప్రకారమే ఉంటారు, వాస్తును బాగా పాటించినట్టున్నారు అప్పట్లోనే పెద్దలు వీళ్ళు. వాస్తు ప్రకారమే ఎటువైపు దక్షిణ వైపు ఎన్ని అడుగులు స్థలం వదలాలి, ఉత్తరం వైపు ఎన్ని అడుగులు వదలాలి, తూర్పుకి ఏముండాలి అన్నీ చూసుకొని అప్పట్లో వాస్తు ప్రకారం ఈ ఇంటిని నిర్మించారు. కాబట్టే ఈ ఇంటి నుండి 3 ఎమ్మెల్యేలు మంత్రి కూడా అయ్యారన్నమాట ఈ ఇంటి నుండే. ఇంత వాస్తు గల ఈ ఇల్లు, ఓకేనా? మరి ఇంత వాస్తు గల ఈ ఇల్లు 3వ తరంలో వచ్చిన అంటే బొజ్జల. పైగా అన్న ఇక్కడ ఈ ఇంటికి ఎక్కడ పిల్లర్ లే, అంత లోడ్ బేరింగ్ వాల్స్ అని. ఇప్పుడు ఒక చిన్న హోల్ ఒక్కొక్కటి ఆల్మోస్ట్ 1.5-2 feet ఉంటుంది. ఇంత లావు గోడల పైన ఇల్లు కట్టాం. ఓకే ఓకే ఓకే, గోడ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి గోడ 9 inches గోడ కడుతుంది, 9 inches గోడలు వస్తాయి ఇప్పుడు. ఇవి గోడలు చూడండి ఎంత ఉన్నాయి ఇవి. అందుకే దీనికి పిల్లర్ లేవు, మనంతా 9 inches గోడలు కదా ఇప్పుడు వచ్చేది అంతా. లోడ్ బేరింగ్ వాల్స్ పిల్లర్, లోడ్ బేరింగ్ వాల్స్. లోడ్ బేరింగ్ వాల్స్ అంటే సున్నప్రాయితోని చేసిన పాత. అప్పట్లో సున్నప్రాయి అవన్నీ తెలుసు కదా, అప్పుడు బెల్లము అవి వేసి. మొన్న ఏదో ఏసీ పెట్టాలంటే డ్రిల్ కొడితే డ్రిల్ పెట్టి ఇరిగిపోయింది, అసలు లోపల పోతుంది. కొట్టి వాటి 2 రోజులు పని చేసాడు. సూపర్. అంటే ఇంత చక్కటి వాస్తుతో కూడుకున్న ఈ ఇంట్లో ఇది వచ్చి అప్పుడు మోడీ గారు వచ్చినారు, అప్పుడు ఎలక్షన్స్ బిఫోర్ వచ్చినప్పుడు అదో మా అక్క బావ అందరం కలిసి అప్పుడు టెంపుల్కి వచ్చింది. రావుకేతు పూజ చేస్తున్నారు ఆయన. ఓకే ఓకే, అంటే ఫస్ట్ టైం పిఎం అయినప్పుడు. ఫస్ట్ టైం అప్పుడు నాన్నగారు ఇది ఉన్నారు. మీరు కూడా బాగా ఎంగు కనిపిస్తున్నారు. అవునా? అంత ముసలి 45 years దాటుతున్నాయి. సరే, చూశారు కదా ఇంటిని అంతా చూశారు కదా. ఇంత వాస్తు గల ఇంట్లో 3 ఎమ్మెల్యేలు మంత్రిని అందించిన ఈ ఇంట్లో 3వ తరం రాజకీయ నాయకుడిగా అంటే తాత తండ్రి లెగసీని కాపాడుతూ ఇదే ఇంటి నుంచి వచ్చిన 3వ తరం రాజకీయ నాయకుడు ప్రస్తుత శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు. ఓకేనా? థ్యాంక్ యూ.